అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ట్రంప్ టెన్షన్ పట్టుకుంది. డిపోర్టేషన్ భయాలతో అక్కడ చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఇందుకు వచ్చిన గొడవ ఉద్యోగం కన్నా చదువు ముఖ్యం అనుకుంటున్న వారు ఇప్పటికే సైలెంట్ అయిపోయారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఎలాంటి అనుమానం వచ్చినా డిపోర్టేషన్ చేస్తున్న అమెరికా ముఖ్యంగా మెక్సికన్లు భారతీయులను టార్గెట్ చేసింది. దీంతో మనోళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్స్ తో పాకెట్ మనీ సంపాదించుకుంటున్నారు మన యువత. రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్లు, గ్రాసరీ స్టోర్స్ లో పనిచేస్తూ టిప్స్ మీద బతుకుతున్నారు. ఇక్కడున్న తల్లిదండ్రులకు భారం కావద్దు అన్నది అసలు కారణం. కానీ ట్రంప్ ఇలాంటి వారిని వదలడం లేదు. అధికారులకు ఏమాత్రం అనుమానం వచ్చినా రూల్స్ ని అతిక్రమించే వారిని వెనక్కి పంపాలని చూస్తున్నారు. అసలే లక్షలాది రూపాయలు బ్యాంకు లోన్లు తీసుకుని అమెరికా వస్తే చదువు పూర్తి కాకుండానే డిపోర్ట్ అయితే ఆర్థిక కష్టాలు వెంటాడతాయన్నది భయంలో ఉన్నారు. కొన్ని రోజులు కష్టపడితే డిగ్రీ పట్టాతో ఇండియా వెళ్లి మంచి జాబ్లో చేరొచ్చన్న ఆలోచనలో ఉన్నారు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులపై మా ప్రతినిధి ఉజ్వల్ న్యూజెర్సీ నుండి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనం అమెరికాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక పదం డిపోర్టేషన్. ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈ డిపోర్టేషన్ చాలా ఉధృతంగా జరుగుతోంది. అండ్ ముఖ్యంగా దీనివల్ల మెయిన్ గా ఎఫెక్ట్ అయింది మన ఇండియన్ స్టూడెంట్స్. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ఒక ఇండియన్ స్టూడెంట్ 20 hours ఆన్ క్యాంపస్ వర్క్ చేసుకోవచ్చు, ఆర్ లైక్ 20 hours యూ కెన్ వర్క్ లీగలీ అనమాట ఆన్ క్యాంపస్. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ వల్ల వాళ్ళు చాలా గ్యాస్ స్టేషన్స్ లో అండ్ ఇలానే రెస్టారెంట్స్ లో ఇలా పార్ట్ టైం చేసుకుంటారనమాట. సో దట్ లైక్ దే కెన్ పే దేర్ బిల్స్. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితి వల్ల అంటే డిపోర్టేషన్స్ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. సో అందరికీ ఒక భయం లాగా వచ్చేసింది. సో ప్రతి స్టూడెంట్ ఏంటంటే ఆ పార్ట్ టైమ్స్ మానేస్తున్నారు. ఎందుకు రీజన్ అంటే అట్లీస్ట్ ఇక్కడ ఉంటే వీ విల్ బి ఏబుల్ టు అటెండ్ ద కాలేజ్. లేదు అంటే ఒకసారి అయిపోతే, ఎందుకంటే మేము ఆల్రెడీ లోన్స్ చేసుకున్నాం, డిపోర్ట్ అయితే మా పరిస్థితి చాలా అంటే దయనీయంగా మారుతుందని చెప్పి అందరూ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్నారు. అండ్ కొంతమంది పార్ట్ టైం జాబ్స్ లో ఉన్న ఇదివరకు ఏంటంటే రెస్టారెంట్ లో పనిచేసిన ఎక్కడన్నా వాళ్ళు యూనిఫామ్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సివిల్ డ్రెస్ లో భయపడుతూ దే ఆర్ వర్కింగ్. సో ఇది పరిస్థితి ప్రస్తుతం స్టూడెంట్స్ ది. అండ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ ఏంటంటే మానేసి మేమైతే పార్ట్ టైం జాబ్స్ ఇంకా చెయ్యము, ఏదైతే లీగల్ గా 20 వర్క్స్ అదే చేస్తాము. బట్ మాకేంటంటే ఎక్స్పెన్సెస్ అయితే మాకు కష్టంగానే ఉంటాయి, బట్ అట్లీస్ట్ మేమైతే ఈ కంట్రీలో ఉండగలం అన్న పరిస్థితికి వచ్చేసారు. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. బట్ ఫ్యూచర్ లో ఏమైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ.